మీ అందరికీ షలోమ్. ఈ యొక్క మరి పరిశుద్ధ దినంలో పరిశుద్ధమైన మాటలు ఈ యొక్క బాదుర్పల్లికి వచ్చి బోధించడానికి, ఇక్కడ ప్రార్థన జరిగించడానికి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నా మరి మేము ముందుకు కొనసాగడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ప్రయత్నం సక్సెస్ కావడానికి మరి ఎన్నో ప్రార్థనలు, యాచనలు మాతో పాటు ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేయాలి. ధర్మశాస్త్రము త్వర ఈ భూమితో స్థాపింపబడాలని మాతో పాటు అందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు విషయం ఏమిటంటే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 2:7. ఎలోహిమైన అదోనాయ్ నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయును ఊడగా నరుడు జీవాత్మ ఆయను. ఏవాడంట? ఎలోహిమైన అదోనాయ్ నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే ఇక్కడ చూడండి, ఒకసారి నన్ను చూడండి. మట్టి కదా, ఒక మట్టి బొమ్మ. మట్టి బొమ్మ అనేది ఆత్మ పరలోకం నుండి, అంటే పరలోకం అంటే పరిశుద్ధమైన లోకం కదా. పరలోకములో పరిశుద్ధమైన లోకంలో పరలోకపు తండ్రి కదా, పరలోకపు తండ్రి ఒక మట్టి బొమ్మను తీసుకొని నాసికారంధ్రం గుండా జీవవాయును ఊదగానే నరుడు జీవించు ఆత్మ ఆయన. అంటే పరలోకపు తండ్రి నుంచి విడిపోయిన వారము, పరలోకము తండ్రి నుంచి వేరుపడ్డ వారము అని అర్థం. మనం ఏంది? పరలోకపు తండ్రి నుంచి విడిపోయిన వాళ్ళము, పరలోకపు తండ్రి నుంచి వేరుగా వచ్చిన వాళ్ళము. ఎక్కడికి వచ్చాము అంటే పరలోకపు తండ్రిలో ఉన్న మనము ఎప్పుడైతే నీళ్ళ మట్టిని తయారు చేసి నరుడిని అంటే జీవాత్మను ఊదినప్పుడు ఏం చేశాడు తండ్రి అంటే ఆయనలో ఉన్న జీవాత్మను ఈ బొమ్మలోకి ఊదినప్పుడు జీవించు ఆత్మ అంటే జీవించే ఒక చలనము కలిగే ఒక బొమ్మ అనేది నిర్మాణం జరిగింది. అంతకుముందు దానికి ఏం లేదు, చలనం లేదు. బొమ్మకి ఏం లేదు, ఉనికి లేదు, చలనం లేదు, కదలిక లేదు. ఎప్పుడైతే పరలోకపు తండ్రి దిగి వచ్చి ఈ యొక్క మట్టి బొమ్మలోనికి జీవాత్మను ఊదగానే నరుడు జీవించు ఆత్మాయను. ఆయననే ఆదాము. అవునా కదా? అంటే ఏమీ లేని దానికి ఊపిరి పోయడం వలన కదా, జీవాత్మ ఊదడం వల్ల నరుడు ఎలా అయిపోయాడంటే జీవించు ఆత్మ అయిపోయాను. ఇది మనం కోరుకున్నది కాదు కదా. మనము పరలోకపు తండ్రిని అడగలేదు, మాకొక శరీరాన్ని తయారు చేయండి, మీరు మమ్మల్ని పుట్టించండి, లేకపోతే నిర్మించండి, ఈ భూమి మీద మా కోసం ఈ సృష్టిని చేసి మమ్మల్ని ఈ భూమి మీద ఉంచండి అని మనం అడగలేదు. ఆయన ఇష్టానుసారముగా ఆయనకు ఈ యొక్క పనిలో అర్థమవుతుందా, ఈ జీవాత్మను ఊదడంలోను, ఊదిన తర్వాత ఆ బొమ్మను లేక ఆదామును చూసి పరలోకపు తండ్రి ఎంతో సంతోషించిన క్షణాలవి, ఎంతో ఆనందించిన మధుర క్షణాలని చెప్పచ్చు కదా. ఒక కొత్త కదా, మనమే ఒక కొత్త విషయాన్ని కనిపెట్టామనుకో. చిన్నపిల్లప్పుడు ఏదన్నా చిన్నపిల్లలు, మనం నర్సరీ ఎల్కేజీ పిల్లలు ఉంటారు కదా, ఎల్కేజీ యూకేజీ, ఏదో ఒక బొమ్మను టీచర్ ఇవ్వగానే బొమ్మ తయారు చేస్తారు, ఏదో డ్రాయింగ్ వేస్తారు. వేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే అది బాగుందా లేదా అని కాదు, నేను వేసిన ఇది
సూపర్ ఉందని చెప్పేసి ఏం చేస్తారంటే ఆ పేపర్ని దాన్ని జాగ్రత్తగా దాచుకుంటారు కదా. అయితే ఇళ్లలో ఏం చేస్తారు, దాన్ని అతక పెడతారు. మా బిడ్డ అట్లాగే చేసేది, మా కొడుకులు అట్లాగే చేసేవారు, అంటే ప్రతి కుటుంబంలో అట్లాగే చేస్తారు పిల్లలు. అట్లాగే క్రియేటివిటీ అంటే ఒక కొత్త క్రియేటివిటీ, కొత్త ఆవిర్భావం చేసిన కొత్త విషయాన్ని చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే సంతోషం అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. అలాగనే పెద్దగా అయినాక కూడా ఏదన్నా ఒక కొత్త విషయాన్ని, ఒక కొత్త విధి విధానాన్ని మన చేతులారా దాన్ని తయారు చేసినప్పుడు ఎంతో సంతోషం అనేది అవుతుంది కదా. అది ఎవరి నుంచి వచ్చిన గుణం అనుకుంటున్నారు? పరలోకం తండ్రి నుంచి వచ్చిన గుణమే. అర్థమవుతుందా? ఆదికాండం 1వ అధ్యాయంలో ఏమంటున్నారు? తండ్రి సృష్టిని చేస్తూ చేస్తూ బాగుంది, మంచిగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. అట్లాగే ఎప్పుడైతే ఆదాముని చూసుకున్నప్పుడు తండ్రి ఏం చేశారు? సంతోషించారు, ఆనందించారు. ఈ సంతోషము పరలోకములో ఆదామును నిర్మాణం చేసినప్పుడు, ఆదాము నడిచే ఒక బొమ్మ అయినప్పుడు, నడిచే ఒక మనిషి అయినప్పుడు, పరలోకములో పరలోకపు తండ్రిని, సృష్టికర్తను, ఎలోహిమైన అదోనాయను ఎంతో పొగడడం జరిగింది. దూతలు ఏం చేశారు? పొగిడారు. తండ్రి నీకు స్తోత్రము, హల్లెలూయా అని కోటాను కోట్ల దేవదూతలు పరలోకంలో పొగడడం జరిగింది. ఎందుకు పొగిడిరు చెప్పండి? ఒక కొత్త నరుణ్ణి, అంటే ఒక ఎర్రటి మట్టితో నిర్మాణం చేసిన, యాషార్ గ్రంథంలో ఉంటుందంటే ఎర్రటి మట్టి మనిషి అంటారు. ఏమంటారు? ఖురాన్లో ఉంటుంది, ఎర్రటి మట్టితో చేసిన మనిషి. ఎర్రటి మనిషి వాడు మనిషి. ఆ ఎర్రటితో చేసిన మనిషిని దేవుడు అపురూపముగా ఈ భూమి మీద ఏం చేశారు? అపురూపముగా తయారు చేసి, వర్ణించలేనంత గొప్పగా తయారు చేసి, ఈ శరీర అవయవ నిర్మాణాన్ని చూసినప్పుడు చాలా గొప్పగా ఉంటుంది కదా. డాక్టర్లు ఇప్పటికి కూడా దాన్ని ఇంకా రీసెర్చ్ చేస్తూ ఈ ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, ఈ ప్రాబ్లం వస్తే ఏం చేయాలి అనేది రీసెర్చ్ చేస్తూ. కానీ ఇప్పటికీ తల్లి గర్భంలో ఏదైతే నిర్మాణం జరుగుతుందో 9 నెలలు, అది ఇప్పటికీ ఆశ్చర్యమే. ఎవరికి ఆశ్చర్యమో? సైంటిస్టులకు, మనుషులకు, మేధావులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క సబ్జెక్ట్ లో, ఈ సైన్స్ లో ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇంత గొప్ప నిర్మాణం ఎలా జరిగింది? ఇంత గొప్పగా నిర్మాణం ఎందుకు చేశారు తండ్రి? ఇంతగా ఈ బొమ్మను ఇంత శ్రద్ధ పెట్టి ఎందుకు చేశారు? చేసి ఆయనే పరలోకం దిగి వచ్చి ఆ బొమ్మలోకి జీవవాయువు ఉన్నదా, నరుడు జీవించు ఆత్మ ఆయనంటే ఒక మనిషి నిలబడడం జరిగింది. ఎందుకు చేశారు చెప్పండి? ఆత్మ సంబంధమైన ఆలోచనలు వేరు, శరీర సంబంధమైన ఆలోచనలు వేరు. ఆత్మ సంబంధమైన కోరికలు వేరు, శరీర సంబంధమైన కోరికలు వేరు. ఆత్మ సంబంధమైన తపన వేరు, శరీర సంబంధమైన తపన వేరుగా ఉంటుంది. ఆత్మ ఏం చేస్తుందంటే కొత్తగా ఆలోచిస్తుంది. మీరు ఎప్పుడైనా మీరు గమనించండి, ఎప్పుడన్నా ఆలోచించండి. రోజు దినచర్య కాకుండా ఉదయం లేచినామా, రెడీ అయినామా, తిన్నామా, అవన్నీ కాకుండా ఒక్కోసారి ప్రశాంతంగా మనం ఉన్నప్పుడు మనకు మనం అంటే ఎప్పుడు ఊహించలేని, ఎప్పుడు మనము గ్రహించలేని ఒక ఆలోచనలు వస్తుంటాయి. ఆత్మ సంబంధమైన ఆలోచన అంటే ఇది అవసరమా, ఈ జీవితం మనకు అవసరమా, ఎప్పుడు చచ్చిపోతామో, లేకపోతే పరలోకానికి ఎప్పుడు వెళ్ళిపోతాం, ఆ లోకాన్ని ఎప్పుడు చూస్తామో, లేకపోతే ఈ యొక్క దినచర్య కానీ రోజు చేస్తున్న పనిని కాకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం నాకు కావాలి, లేకపోతే ప్రశాంతం అంటే శాశ్వతమైన రెస్ట్ కావాలని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. అంటే చనిపోతేనే కదా రెస్ట్, ఆ రెస్ట్ కావాలి అని అనిపిస్తూ ఉంటే ఇట్లా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి
మళ్ళా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వాటిని ఆ కొద్దిసేపు ఆలోచించి ఎవరైనా చనిపోయినప్పుడు, లేతే ఏదైనా వాక్యం విన్నప్పుడు, లేతే ఏదన్నా బాధకరమైన అంశాలు వచ్చినప్పుడు మనం అట్లాంటి ఆలోచనలు చేస్తాం. తర్వాత మళ్ళా యథావిధిగా మళ్ళా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అయితే ఈ పూర్తిగా శరీరము ఆత్మ ఈ రెండును వేరు చేస్తే అర్థమవుతుందా? రెండు కలిపాడు కదా తండ్రి. శరీరంలోనికి ఆత్మను ఉదయం ఏమైపోయింది, జీవాత్మ అయిపోయి నరుడు నిలబడి నడుచడం మాట్లాడడం స్టార్ట్ చేసిన బొమ్మ. ఈ నడిచే బొమ్మ ఏమైపోయిందంటే పరలోకపు తండ్రి విధి విధానంలో ఉన్న పరలోకపు తండ్రి అనుకూలంగా ఉందా లేదా అనేది మనం ఆలోచిస్తే ఈ శరీరంలోనికి ఎప్పుడైతే ఆత్మ వచ్చిందో ఈ ఆత్మ అనేది ఈ శరీరంలో ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయినప్పుడు మనిషి ఎలా తడబడుతున్నాడు అంటే, ఎలా కంగారు పడుతున్నాడు అంటే, ఎలా అయోమయంలో ఉన్నాడంటే ఏది శరీర ఆలోచన తెలియదు, ఏది ఆత్మ ఆలోచన కూడా తెలియదు. ఫిక్స్ అంటే వేరువేరుగా వేరైపోయాయి రెండు. ఒకటి పరలోకము ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, పరలోకం నుంచి వచ్చింది. మట్టి బొమ్మ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది, శరీరము మట్టిలో నుంచి. ఈ రెండు ఆపోజిట్ అనమాట. అదే కదా, రెండు వ్యతిరేకమైన దిశలో ప్రయాణం చేసే వాటిని, వ్యతిరేకముగా రెండు వేరువేరుగా ఉన్న వాటిని పరలోకపు తండ్రి ఏం చేశారంటే కలిపేశారు. కలిపేసినప్పుడు ఏమవుతుంది చెప్పండి, అయోమయం అవుతుంది కదా. ఇప్పుడు నీళ్ళల్లో యాసిడ్ వేసిరు అనుకోండి, ఏమవుతుంది, ఒక గందరగోళం స్టార్ట్ అవుతుంది. నీళ్ళల్లో ఇనో ఉంటుంది కదా, మనం గ్యాస్ స్టవ్లో ఏమవుతుంది, దాంట్లో ఒక కొత్త అంటే ఏమంటారు రియాక్షన్ చూపించి అది పొంగడము ఏదో జరుగుతుంది. అంటే వ్యతిరేకమైన విషయాలను, వ్యతిరేకమైన సబ్జెక్టులను రెండు యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే గందరగోళం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పరలోకపు తండ్రి ఆత్మను తీసుకొచ్చి, ఆయనలో ఉన్న వారి మన ఆత్మను తీసుకొచ్చి శరీరంలో పెట్టినప్పుడు ఏమైపోయిందంటే గందరగోళం స్టార్ట్ అయింది. అంటే ఏం చేయాలో, ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో, ఏం చేయాలో, ఏం తినాలి, ఏం తాగాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడదు, ఎలా నడవాలి, ఎలా, అవన్నీ ఏమీ తెలియని దశలో ఆదాము ఉన్నాడు. ఆ సిచ్యువేషన్ లో ఆదాము ఉన్నాడు. మనం అర్థం చేసుకో, మనం ఆలోచించాలి ఇక్కడ. అంటే రెండుటిని మైనస్ ని ప్లస్ ని యాడ్ చేసినట్టుగా అర్థమవుతుందా? ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసింది ఎవరు అంటే పరలోకపు తండ్రి. ఈ గందరగోళానికి ఒక సొల్యూషన్ ఏంటిది అంటే ధర్మశాస్త్రము. అర్థమవుతుందా? అంటే నువ్వు ఏం చేయాలి ఈ శరీరాన్ని అంటే, ఈ శరీరంలో ఉంటూ ఈ శరీరంలోనే ఉంటూ, ఈ శరీరంలో నువ్వు ప్రయాణం చేస్తూ, ఈ శరీరంలోనే నువ్వు ముందు కొనసాగుతూ ఈ శరీరాన్ని జయించాలి. ఇది నీకున్న విధి. పరలోకదాన్ని ఏం పెట్టారంటే నువ్వు శరీరంలో ఉండాలి. ఈ శరీరాన్ని ఏం చేయాలంటే ధర్మశాస్త్ర సంబంధమైన విధి విధానాన్ని చేస్తూ, ఇంకా ఏమి అడ్డంకులు వచ్చినా కూడా వాటిని పోరాటం చేస్తూ నువ్వు జయించకుండా ముందుకెళ్ళాలి. శరీరాన్ని గెలిచిన వాడు తప్పకుండా వాడు సక్సెస్ అవుతాడు. ఈ శరీరాన్ని గెలవలేని వాళ్ళు ఏం చేశారో తెలుసా, సన్యాసంలో కలిసారు. అంటే ఏం చేశారు, నాకు సంసారం వద్దు, ఇదేది వద్దు, నాకు ఈ ప్రపంచం, ఈ యొక్క దేవుడు సృష్టించిన ఈ సృష్టి, ఈ మనుషుల ఈ గందరగోళం, ఈ సంసారం, ఈ పిల్లలు, ఈ భార్య, ఇదంతా నాకు వద్దు అని ఈ జయించలేక, సంసారాన్ని సాగించలేక ఏం చేశారు, కొందరు ఏం చేశారు, పారిపోయి ఎక్కడ అడవిలలో ఉండిపోయారు. కొందరు చూసి నాకు అసలు ఈ జీవితమే వద్దు, సంసార సంబంధమైన వద్దు అని చెప్పేసి
పారిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకు అంటే దీన్ని జయించలేకపోవడము. అర్థమవుతుందా? రెండు ఆపోజిట్ లో ఉన్నాయి కదా, రెండు వ్యతిరేకంగా నడుస్తున్నాయి కాబట్టి జయించలేక పారిపోవడం అనేది ఇది మూర్ఖత్వమైన విధి విధానం. నువ్వు జయించగలవనే దేవుడు యాడ్ చేయడం జరిగింది కదా. ఈ శరీరంలో నువ్వు ఉండి శరీరాన్ని జయించగలవు. శరీరాన్ని జయించగలిగి నువ్వు పరిశుద్ధుడిగా నిర్దోషిగా నువ్వు పరలోకానికి చేరగలవు అనే పరలోకపు తండ్రి శరీరంలో ఆత్మను పెట్టడం జరిగింది. యోబు గ్రంథము 7వ అధ్యాయం మొట్టమొదటి మాట చూడండి. యోబు గ్రంథము 7వ అధ్యాయము మొదటి మాట చూడండి. చూడండి. ఏం కాలం అంట? భూమి మీద నరుల కాలం ఎలాంటిది? యుద్ధ కాలము. కావా? చాలు. ఏమంటే భూమి మీద నరుని కాలం యుద్ధ కాలమే. నువ్వు జయించాలంటే యుద్ధం ఎవరితో అవుతుంది? నీకు యుద్ధం మనుషులతో కాదు, శరీరంతోనే యుద్ధం. అర్థమవుతుందా? ఒక సినిమా యాక్టర్ షారుఖ్ ఖాన్ ఏం చెప్పాడంటే, జిహాద్ అంటే మీనింగ్ ఏంటంటే శరీరాన్ని, శరీర కోరికలను ఎవరైతే అణిచివేసుకొని దేవుడి విధానంలో దాన్ని నడిపించి సక్సెస్ అవుతాడో వాడే గొప్ప వీరుడు. అదే యుద్ధము అంటారు. యుద్ధం అంటే ఏంది? యుద్ధము ఎక్కడ యుద్ధం అంటే నీ లోపల జరుగుతున్న గందరగోళాన్ని ఏం చేయాలి? సక్రమంగా క్రమశిక్షణలో దేవుని యొక్క త్వర ధర్మశాస్త్రం ప్రకారము జీవించడమే నీకున్న విధి విధానము. ఒకవేళ లా లేదనుకోండి, పరలోకపు తండ్రి తప్పవుతుంది. ఎందుకు? మనం ఏ పాపం చేసినా, మనం ఏది చేసినా తండ్రి మీరు ఎలా నడవాలో ఎలా జీవించాలో మాకు చెప్పలేదు కాబట్టి మేము ఎలాగైనా జీవిస్తాం. అంటే మనుషులు ఏం చేస్తారు? పశువులాగా జీవించే అవకాశం ఉంది. కానీ పరలోకపు తండ్రి ఆది నుంచే ఏం చేస్తున్నారు? మనిషికి బోధిస్తూ వస్తున్నారు. ఇది చేయకూడదు, విగ్రహారం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, రక్తాన్ని తినకూడదు, ఇట్లా రకరకాల విషయాలు చెప్తూ వస్తూనే ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే నువ్వు ఈ యొక్క శరీరాన్ని లోపల ఉండి గందరగోళం. ఒకసారి మీరు ఆలోచన, ఏమేమో ఆలోచనలు వస్తుంటాయి. వస్తాయా కావా? ఎందుకు వస్తాయి చెప్పండి? ఒక్క గంటలో మీరు ఎక్కడికో పోయినట్టుగా ఉంటుంది. ఒక సెకండ్లో, ఒక మిల్లీ సెకండ్లో వరంగల్లో ఉంటారు, గోవాలో ఉంటారు, ఊటీలో ఉంటారు, అమెరికాలో ఉంటారు. టక్క టక్క వెళ్ళిపోతుంటే ఆలోచన ఏమైపోతుంటే వెళ్ళిపోతూనే ఉంటుంది. దానికి ఏమి కంట్రోల్లో లేదు. అంటే ఆలోచన ఏముంది? కంట్రోల్లో లేదు అని అర్థం. నీ ఆలోచన కంట్రోల్లో లేదు, నీ యొక్క అభిప్రాయాలు కంట్రోల్లో లేవు, నీ ఒక చిత్తశుద్ధి, ఒక సరైన నిర్ణయం లేదు, సరైన ఆలోచన లేకుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు మన జీవితం కూడా గందరగోళంలోనే ఉంటుంది. అర్థమవుతుందా? శరీరాన్ని ఏం చేయాలంటే, శరీరానికి ఆత్మ ఎప్పుడు వేరుగా నడిపిస్తూ ఉంటది కాబట్టి దాన్ని ఏం చేయాలి? అదుపులో పెట్టుకోవాలి. ఎలా అదుపులో పెట్టుకోవాలనేది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అర్థమవునా? ఇప్పుడు మనము కారు నడిపిస్తున్నాం. కారు నడిపించేటప్పుడు ఫస్ట్ ఏమేమి ఉండాలి? చూపు ఎక్కడ ఉండాలి? రోడ్డు వైపు ఉండాలి. 2 కళ్ళు ఏమేమి పని చేయాలో చెప్తున్నాను. 2 కళ్ళు పని చేయాలి, 2 చెవులు పని చేయాలి, అవునా కదా? 2 చేతులు పని చేయాలి, 2 కాళ్ళు పని చేయాలి. ఇవి అంటే
మైండ్ అంటే చూస్తున్నది, మన కళ్ళు చూస్తున్న దాన్ని మైండ్కి చెప్పినప్పుడు మనం ఎప్పుడు బ్రేక్ వేయాలి, ఎప్పుడు ఎక్సలేటర్ ఇవ్వాలి, ఎప్పుడు మనము ఇవ్వకూడదు అనేది మనకు నీకు నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ గా దాన్ని డ్రైవ్ చేయలేకపోతున్నావు అనుకో, ఏదో ఆలోచిస్తున్నావు, లేకపోతే ఏదో పక్కనతో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నావు అనుకో, ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది కదా. ఇప్పుడు ఏదో ఆలోచిస్తూ డ్రైవింగ్ చేస్తున్నావు, ఎక్కడ లేదు నీ యొక్క ఆలోచన డ్రైవింగ్ మీద లేదు, నువ్వు పక్కతో మాట్లాడుతున్నావు కదా, ఆవిడ నీ ఆలోచన ఎక్కడ లేనట్టు డ్రైవింగ్ మీద లేనప్పుడు ఏమవుతుందంటే గతి తప్పుతావు, దాన్ని ఏమంటారు గతి తప్పడము అంటారు. అప్పుడు ఏమవుతుందంటే యాక్సిడెంట్ అవుతుంది. అంటే ఏకాగ్రత, కళ్ళు చెవులు కదా, కాళ్ళు చేతులు మైండ్ అన్ని పనిచేస్తేనే కదా డ్రైవింగ్ చేయగలడు కదా. మైండ్, కళ్ళు, చెవులు, 2 చేతులు, 2 కాళ్ళు, అప్పుడే పర్ఫెక్ట్ గా మనం డ్రైవింగ్ చేసుకుంటాం, ముందుకెళ్ళగలం, లేకపోతే వెళ్ళలేం. ఏం చేస్తారు చాలా మంది డ్రైవ్ చేసేటప్పుడు పాటలు పెట్టుకుంటారు, ఎందుకంటే నిద్ర రాకుండా. నిద్ర వస్తే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది, అంతే కదా. నీకు నిద్ర వచ్చిన యాక్సిడెంటే, మీకు వేరే ఆలోచనలు వచ్చిన యాక్సిడెంటే, నువ్వు ఎవరితో పక్కడితో మాట్లాడుతున్నా యాక్సిడెంట్ అవుతుంది. అంటే చిత్తశుద్ధి దేని మీద ఉండాలి, ఏకాగ్రత దేని మీద ఉండాలంటే నువ్వు నడిపించే ఆ బండి మీద ఉండాలి. నీ గమ్యం ఎటు వెళ్ళాలనుకుంటున్నావో ఆ గమ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పద్ధతిగా సక్రమంగా శిక్షణ విధానం అంటే క్రమశిక్షణగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేస్తేనే నీ గమ్యానికి నువ్వు చేరగలవు అనేది ఎంత వాస్తవమో, ఈ శరీరాన్ని కూడా డ్రైవ్ చేయడం కూడా నువ్వు అలాగే చెయ్యాలి. నువ్వు ఈ శరీరాన్ని ఏం చేయాలి? అట్లాగే డ్రైవింగ్ చేయాలి. ఎవడో వచ్చి ఏదో చెప్పిండు అంటే దానికి లొంగకూడదు. ఎవడొచ్చి వ్యభిచారం చేయరా బాబు అని ప్రేరేపించాడు అనుకో, ఏం కొడదో యాక్సిడెంట్ అయిపోయినట్టు, అంటే పోయినట్టే, అపవిత్రం అయిపోయినట్టు. దొంగతనం చేసిన అపవిత్రమైన, అంటే తాగిన అపవిత్రమైన, అంటే ఎప్పుడైతే అదుపు తప్పడము అంటారు దీన్ని. అంటే శరీరాన్ని జయించకుండా ఆత్మ ఎలా అయితే పరిశుద్ధంగా పరలోకపు తండ్రి లోపలికి వచ్చిందో మళ్ళా అలాగే పరిశుద్ధంగా వెళ్ళాలి అంటే నువ్వు ఈ శరీరాన్ని జయించాలి కదా. ఇప్పుడు మనకు పుట్టగానే మనం మటన్ చికెన్లు లేకపోతే డ్రై ఫ్రూట్స్ అని ఆ ఫ్రూట్స్ అని ఈ ఫ్రూట్స్ అని తినడం కాదు. ఏం చేశాడు తండ్రి? పరలోకపు తండ్రి పాలతో పెంచాడు కదా. మెల్లమెల్లగా మనకు ఫుడ్ అనేది అలవాటు అవుతుంది. మనకు ఒక్కసారి ఆలోచనలు వస్తుంటాయి, అది తినాలి ఇది తినాలి అనిపిస్తుంటది కదా. అంటే దేశాన్ని బట్టి రాష్ట్రాన్ని బట్టి ఫుడ్ ఐటమ్స్ మారుతూ ఉంటాయి కదా. వేరే దేశంలో అనుకో బ్రెడ్ తింటారు, ఇంకో దేశానికి వెళ్తే చైనాకి తింటే అపవిత్రమైన తింటారు. ఏది తిన్నా వాళ్ళు ఎప్పుడైతే వాటిని అలవాటు చేసుకుంటారో మనకు అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలవాటు చేసుకోకపోతే మీ బాడీకి అది అలవాటు కాలేదనుకోండి, అవునా కదా. కొన్ని ఎలా ఉన్నాయంటే ఏ అలవాటు లేకపోయినా మనకు ఏమొస్తుంది? శరీరము ఒక పాపపు దిశలో ప్రయాణం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది, అదే కదా. ఇప్పుడు భార్య కాదు ఎవరో భార్య మీద ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తూ ఉంటాయంటే శరీరం ఏం చేస్తుందంటే నీ శరీరానికి అదుపు తప్పుతుంది అనే ఆలోచన, దాని అర్థం ఏం చేస్తుంది? శరీరము ఆలోచన అదుపు తప్పుతుంది. ఆత్మ పరలోకానికి చేరకూడదు, ఈ ఆత్మ నరకానికి చేరాలి అని ఈ శరీరం ఏం చేస్తుందంటే ఒక భిన్నమైన ఆలోచనని క్రియేట్ చేస్తుంది నీ లోపల. నీకు ధర్మశాస్త్రం తెలియదు, నీకు 10 ఆజ్ఞలు తెలియనప్పుడు నువ్వేం చేస్తారు? మనిషి ఆటోమేటిక్ పాపం చేయడానికి ముందుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే లా అనేది తెలియనప్పుడు, చట్టం అనేది తెలియనప్పుడు నువ్వు శరీర ప్రకారంగా వెళ్ళిపోవడానికి 100% ఆస్కారం. ఎంత శాతము?
100కు 100% ఆస్కారం. ఎందుకంటే నీకు ఏది మంచో ఏది చెడో తెలియదు. నీకు డ్రైవింగ్ చేయడమే రాదనుకో, ఏమవుతుంది బండి యాక్సిడెంట్. నీకు ఫస్ట్ ఏం కావాలి? నీకు డ్రైవింగ్ రావాలి, లైసెన్స్ రావాలి. అంటే నువ్వు ధర్మశాస్త్ర ప్రకారము నువ్వు ఖచ్చితంగా లాలో నిలబడాలి. అంటే నీ శరీరాన్ని నువ్వు డ్రైవ్ చేయగలగాలి. ఎలా డ్రైవ్ చేయగలంటే కరెక్ట్ లా ప్రకారం డ్రైవ్ చేయాలి. రోడ్డు మీద పోలీసులు పట్టుకున్నాడు అనుకో, నువ్వు రాంగ్ రూట్లో వచ్చినావు అంటే రాంగ్ రూట్లో పోతే మరి రాంగ్ రూట్లో వచ్చినావు పట్టుకుంటాడు. నీకు రాంగ్ రూట్ అని తెలిసి ఫైన్ అవుతుంది లేకపోతే జైలు పోతావని భయం నీలో ఉంటే ఏం చేస్తావు? నువ్వు రాంగ్ రూట్లో వెళ్ళవు, స్ట్రైట్ రూట్లో వెళ్తావు. అవునా కదా? అంటే రాంగ్ రూట్లో వెళ్తున్నా అంటే నీ శరీరాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? రాంగ్ గా డ్రైవ్ చేసుకుంటా తీసుకెళ్తున్నావు అని. అంటే నువ్వు నేర్చుకోవాలి 10 ఆజ్ఞలు, త్వరలో నిలబడాలి, నీకు డ్రైవింగ్ వచ్చి ఉండాలి. అంటే నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవాలి. డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి చెప్పండి, ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి, వినాలి. విన్నదాన్ని ఏం చేయాలి? ప్రాక్టీస్ లో పెట్టాలి. విన్నదాన్ని ఏం చేయాలి? ప్రాక్టీస్ లో పెడుతూ ఉండాలి. విన్నదాన్ని ఏం చేయాలి? దాన్ని సాధన చేస్తూ ఉండాలి. విన్నదాన్ని ఏం చేయాలి? సాధన చేస్తూ ఉండాలి. సాధన చేయలేదనుకో విని ప్రయోజనం లేదు, వచ్చి ప్రయోజనం లేదు. వినాలే, సాధన చేయాలి, మెల్లిమెల్లిగా 10 ఆజ్ఞలలో స్థిరంగా నిలబడాలి. నిలబడ్డప్పుడు ఏమవుతుంది? అంతకుముందు మనం ఏదో జీవించామో అవన్నీ గుర్తొస్తుంటాయి. ఐగుప్తులో నుంచి బయలుదేరిన ఇశ్రాయేలు యూదులకు ఏం గుర్తొచ్చాయంట? మన్నా ఇస్తుంటే కీరకాయలు, ఉల్లిగడ్డలు గుర్తొచ్చినట్టుగా ఏం గుర్తొస్తాయి మనకి? గత జీవితపు పాపాన్ని గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకు? నువ్వు పక్క డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్నావు ఈ శరీరాన్ని. ధర్మశాస్త్ర విధానంలో 10 ఆజ్ఞల విధానంలో స్టీరింగ్ పట్టుకొని నేను డ్రైవింగ్ వచ్చేసి 10 ఆజ్ఞలు నాకు అర్థమైపోయినాయి అని నువ్వు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. అంటే నేను అంతకుముందు ఏమంటారు కానీ నాకు ఆలోచనలకు అంటే లిమిట్ లేదు. అంటే నేను ఏమైనా చేస్తుంది, ఏమైనా ఎటనే పోయేటోని, ఏమైనా చేస్తుంది, దానికి అదుపు లేదు, కంట్రోల్ ఏం లేదు. దీనికి ఏమవుతుందంటే ఎప్పుడైతే డ్రైవింగ్ నేర్చుకుంటామో డ్రైవింగ్ ప్రకారమే పర్ఫెక్ట్ గా నడిపిస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అంటే మనకు ఒక సాటిస్ఫై అంటే మంచి తృప్తి గల జీవితం లాగా అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే గతము మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, గతం కొన్ని అలవాట్లు అయిపోయి ఉంటాయి కదా, పాప సంబంధమైనవి. అవన్నీ విడదీసి మనం వస్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే గత జీవితమే బాగుండే కదా అని అనిపిస్తూ ఉన్నా ఈ ఆత్మని మళ్ళీ పరిశుద్ధంగానే పరలోకానికి చేరాలి అంటే ఈ శరీరాన్ని నీవు ధర్మశాస్త్ర సంబంధమైన విధివాదానములకు మలుచుకొని ముందుకెళ్ళక తప్పదు అని అప్పుడు అర్థమైతేనే వాటిని ఏం చేస్తావు? ఒకవేళ ఆలోచన వచ్చినా ఇది దురాత్మ ఆలోచన అని అవాయిడ్ చేస్తూ మళ్ళా నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకొని ముందుకెళ్ళగలవు. ఇది నేను చెప్తున్న మాట కాదు, బైబిల్లోనే రాయబడ్డది. రోమపత్రిక 8వ అధ్యాయం 5 నుంచి చదవండి. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధ నాకు కనబడుతుంది. ఆత్మానుసారము ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు దేవుడును సమాధానమునై ఉన్నది. వెరీ గుడ్. శరీరమైన మనస్సు దేవునికి విరోధమే ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రాలకు లోబడదు. దేనికి లోబడదంట? దేవుని ధర్మశాస్త్రం అంటే ఏంది? 10 ఆజ్ఞలు, దాంతో పాటు ఉన్న ఆజ్ఞలు. ఇంకా ఎంత మాత్రం లోబడదు.
కాగా శరీర స్వభావము గలవారు ఎలోహింని సంతోషపరచలేరరు. ఎంత బాగుంది మాట. ఎవరిని సంతోషపరచాలి? నువ్వు ఎవరిని సంతోషపరచడానికి ఈ యొక్క శరీరం అనే దాంట్లో నువ్వు ఉన్నావు అంటే ధర్మశాస్త్రానికి లోబడి ఎవరిని సంతోషపరచాలి చెప్పండి? పరలోకపు తండ్రికి సంతోషపరచు, ఆయన సంతోష పెట్టాలి. నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబము ఎవరిని సంతోషపరచాలి? భర్తను ఎవరు సంతోషపరచాలి? భార్య. భార్య భర్తల తల్లిదండ్రులను ఎవరు సంతోష పెట్టాలి? పిల్లలు. అంటే ఒక క్రమం ఉంది కదా, ఇక్కడ సిస్టమ్ ఉంది కదా. భర్తకు ఎవరు లోబడి ఉండాలి? భార్య. తల్లిదండ్రులకు ఎవరు లోబడి ఉండాలి? పిల్లలు. అంతే కదా. అట్లాగే పరలోకపు తండ్రి నుంచి విడిపోయిన ఆత్మలు మనం గనుక మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆయనను సంతోషపరచాలి. శరీరానుసారమైన మనసు ఏం చేస్తుందంటే ఆత్మకు వ్యతిరేకముగా మాట్లాడుతుంది. ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుందంటే శరీరానికి వ్యతిరేకంగా క్రియలు చేస్తుంది. ఇక్కడ ఏమిటంటే ఆత్మ సంబంధమైన ఎవరైతే పనులు చేస్తారో ఆత్మానుసారమైన మనసు జీవమును ఏముంది అక్కడ? జీవమును 6 జీవనముకు ఆధారమై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు ఎలోహింకు విరోధమై ఉన్నది. మరి పెట్టిందెవరు? దేవుడే పెట్టాడు. అర్థమవుతుందా? అది యోబు 7 మొదటి వచనం చెప్పినట్టుగా దేవుడే శరీరంలో నీకు పెట్టాడు. మళ్ళీ ఏమంటున్నాడంటే ఈ శరీరానుసారమైన మనస్సు రాదురా బాబు అంటున్నాడు. నేను అన్నాను శరీరానుసారమైన మనసు ఎట్లా రాదు? నాకు ఒకసారి ప్రశ్న వచ్చింది. శరీరాన్ని పెట్టింది ఎవరు? మరి శరీరానుసారమైన మనసు రాజెందుకైతుంది? ఇలా రోమా 8 ఇట్లా ఎందుకు రాసిందంటే ఎందుకు అది రాసిందంటే ధర్మ సంబంధమైన క్రియలు చేయనప్పుడు, ధర్మానికి విరోధమైన క్రియలు చేసినప్పుడే అది శరీరానుసారమైన మనసు అని ఇక్కడ మాట్లాడుతున్న మాట. దాని అర్థం భావం ఏంటంటే నువ్వు ధర్మశాస్త్ర సంబంధమైన జీవితం జీవించకపోతే అది శరీరానుసారమైన విధి విధానం, అంటే అపవిత్రమైన విధి విధానము. ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు జీవించినట్టయితే, 10 ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించినట్టయితే అది ధర్మ సంబంధమైన జీవితము, అది ఆత్మానుసారమైన జీవితం. దీన్ని ఇంకా డీప్గా ఆలోచిస్తే, ఈ మాటలు ఇంకా డీప్గా ఆలోచిస్తే ఈ మాటలు చెప్పింది ఎవరు? 10 ఆజ్ఞలు రాసిచ్చింది ఎవరంటే పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రి ఇచ్చను, ఆయన కోరికను మనం ఇక్కడ భూమి మీద నెరవేరుస్తున్నామంటే అది ఆత్మానుసారమే కదా. క్యాచ్ చేయండి నా పాయింట్. నేను చెప్తున్న మాట, పరలోకపు తండ్రి ఎవరు? ఆత్మ. ఆత్మ ఏం 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 రాసిచ్చారు? పరలోకపు తండ్రి ఆత్మ అయిన దేవుడు 10 ఆజ్ఞలు రాసిచ్చారు. ఈ 10 ఆజ్ఞలను నెరవేరిస్తే ఆత్మానుసారుడు, నెరవేర్చకపోతే శరీరానుసారుడు. అంతే, సింపుల్. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక వ్యక్తి ఏమైనా చెప్పగలడు, ఏదైనా చెబుతున్నా అది శరీరానుసారం అంటే ధర్మ విరోధమైన మాటలా, ధర్మానుసారమైన మాటలా అని మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు రూతు గ్రంథంలో రూతును పెళ్లి చేసుకోవాలంటే ఏం చేశారంటే అక్కడ 10 మంది కూడి ఈమె ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదు అని ఏం చేశారు? ధర్మశాస్త్రాన్ని ఓపెన్ చేసి చదివారు. అప్పుడు ఎవరు సమీప బంధువు, ఎవరు పెళ్లి చేసుకోవాలంటే ధర్మములో ఏమైతే రాయబడ్డదో, చట్టము ధర్మశాస్త్రంలో ఏవైతే రాయబడ్డదో ఆ ప్రకారము ఈమె ఎవరికిచ్చి పెళ్లి చేయాలి అని అక్కడ పెద్దలు నిర్ణయించడం జరిగింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక విధి విధానం ఉంటుంది తెలుసా? ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధి విధానం ఉంటుంది, అది పనిచేయదు ఇక్కడ. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కట్టడాలు ఉంటాయి, అవి పనిచేయదు ఇక్కడ. ఏం పనిచేస్తాయి?
ధర్మశాస్త్రం అనే విధి విధానమే ఇక్కడ పనిచేస్తుంది. అప్పుడే నువ్వు ఆత్మానుసారుడివి, నువ్వు లేకపోతే శరీరానుసారుడివే. అర్థమైందా? విననివ్వదు మాటలు, దేవుని మాటలు విననివ్వదు. దురాత్మల ఆటంకాలు వస్తూ ఉంటాయి. శరీరానుసారం అంటే ఏం చేస్తా, నీవు నీ ఆలోచన ప్రకారము, ఫ్రెండ్ చెప్పిన ఆలోచన ప్రకారము, భార్య చెప్పిన ఆలోచన ప్రకారము, భర్త చెప్పిన ఆలోచన ప్రకారము, లోకం చెప్పిన విధి విధానంలో వెళ్తే అది ఏమైనా ఉండొచ్చు. కానీ నేను ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తున్నానా లేదా, నేను 10 ఆజ్ఞల ప్రకారం జీవిస్తేనే నువ్వు ఆత్మానుసారుడివి అంటున్నాను ఇక్కడ తండ్రి. లాస్ట్ మాట మళ్ళీ చేద్దాం ఒకసారి. సంతోషపరచ పైన ఎలోహిం ఏలైనగా శరీరానుసారమైన మనస్సు ఎలోహింకి విరోధమై ఉన్నది, అది ఎలోహిం ధర్మశాస్త్రమునకు లోబడదు. దేనికి లోబడదంటే, నేను 10 ఆజ్ఞలు పాటించను, నేను త్వర పాటించను అని అంటూ ఉంటాను. ఎవరంటారు అది? శరీర సంబంధమైన ఆలోచన ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడతారు. ఆత్మ సంబంధం వాడు ఏం చేస్తాడు? అమ్మో, పరలోకపు తండ్రికి విరోధమైనది ఏ క్రియ నేను చేయకూడదు, శరీరం దేవుడు క్రియేట్ చేసిందే దేవునికి అనుకూలంగా జీవించడానికే అని అర్థమైతే అప్పుడు ఈ శరీరాన్ని కరెక్ట్ గా ధర్మశాస్త్ర సంబంధంగా ఏం చేస్తావు? నువ్వు డ్రైవింగ్ చేసుకుంటా వెళ్తావు. అప్పుడు సంతోషపరుస్తారు. ఎవరిని సంతోష పెడతావు? పరలోకపు తండ్రిని సంతోష పెట్టడం జరుగుతుంది. పరలోకపు తండ్రిని సంతోష పెట్టాలి. నువ్వు భూమి మీద మనుషులను సంతోష పెట్టడానికి పుట్టలేదు. ఎందుకంటే అది నీకు దేవుడు శరీరం అలాగా ఇవ్వలేదు. నువ్వు ధర్మశాస్త్ర సంబంధమైన, ధర్మశాస్త్రంలో ఏముంది? పెళ్లి చేసుకోవాలి. ధర్మశాస్త్రంలో ఏముంది? పిల్లల్ని కనాలి. ధర్మశాస్త్రంలో ఏముంది? వ్యభిచారం చేయొద్దు. ధర్మశాస్త్రంలో ఏముంది? దొంగతనం చేయొద్దు. ధర్మశాస్త్రంలో ఏముంది? పొరుగువాని భార్యను ఆశించొద్దు, విగ్రహారాధన చేయొద్దు, ఒక్కడే దేవుడని నమ్మాలి. ఆయన పరలోకంలో ఉన్నారు, ఆయన ఈ భూమికి రారు, రావడానికి వీలు లేదు. గతంలో కానీ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ తెలుసు. ఎక్కడ పరలోకం తండ్రి భూమికి రారు. ఆయన పరలోకంలోనే ఉండి ఈ సృష్టిని పరిపాలిస్తూ ఉంటారు అని నమ్మాలి. అంటే 10 ఆజ్ఞలను ఉన్నట్టుగా మనం నమ్మాలి. దేవుడు మన గొప్ప విషయాన్ని ఏం చేశారంటే, ఇశ్రాయేళ్లకు ఏవైతే 613 ఆజ్ఞలు ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ గా ఈ బైబిల్లో కూడా అవే ప్రింట్ అయినాయి. అర్థమైంది? అవన్నీ ఎక్కడ మార్పులు చేర్పులు జరగలేదు. మిగతా కొన్ని విషయాలు అక్కడిక్కడ మార్పులు జరిగాయి, అంటే తర్జుమాల మిస్టేక్స్ లేక ఇంకేదన్నా మిస్టేక్స్ జరిగాయి. కానీ ఈ ఆజ్ఞలల్లా ఎక్కడ ఏం కాలే మిస్టేక్ జరగలేదు. ఎందుకు? దేవుడు మనని ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవుడు ఈ శరీరాన్ని నిర్మించారు. ఈ శరీరములో ఖచ్చితంగా మనము ఈ శరీర కోరికలను జయించాలి గనుక, ధర్మశాస్త్రాన్ని సాధించాలి గనుక, నేను 15 సంవత్సరాల నుంచి ఎన్నో బాధలు పడుతూ సాధించుకుంటూనే 10 ఆజ్ఞలు పాటిస్తున్నానే తప్ప ఎప్పుడు వెనకకు తిరగలేదు. ఎందుకు తిరగలేదు అంటే, లోకంలో ఉన్న ప్రతి దాన్ని నేనేం చేశానంటే, దేవుడి చిత్తం అయితే నాకు అది వస్తుంది, లేకపోతే రాదు. నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో 10 ఆజ్ఞలు మీరనని ఒక గట్టి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది 2010. తీసుకోవాలి, తప్పదు. ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు ఏం చేస్తుంది? ఏలుతుంది. అంటే శరీరానుసారమైన మనసు ఏం చేస్తుంది? మన నరకానికి తీసుకెళ్తుంది. ఆత్మానుసారంగా అంటే పరలోకపు తండ్రి ఏవైతే మనకు విధి విధానం పెట్టారో అదే ప్రకారం వెళ్తేనే నువ్వు ఆత్మానుసారమైన మనిషివి, లేకపోతే శరీరానుసారమైన మనిషి. అవునా కదా? ఇవి ఏం చేస్తాయంటే, నేను ఫస్ట్ చెప్పిన మాట గలతీ 5:17 ఇంతకుముందు చెప్పిన కదా, అపోజిట్ గా ఇవి రన్ అవుతూ ఉంటాయి.
ఈ రన్ అవుతుందాన్ని ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా జయించి తీరాలి. చదవండి ఒకసారి. ఏం చేస్తాయంట? ఆత్మ శరీరములకు విరోధముగా చేస్తూ ఉంటది. నువ్వు 10 ఆజ్ఞలు పాటించాలని నిర్ణయం తీసుకున్నావు అనుకో, వద్దు అనే ఆలోచన వస్తుంది. అర్థమవుతుందా? అపోజిట్ పని చేసుకుంటే 1000 రూపాయలు వస్తాయి, 2000 వస్తాయి, 3000 వస్తాయి, 10,000 వస్తాయి, మంచి గిరాకు వస్తుంది, రెగ్యులర్ గిరాకు వస్తుంది, నాకు రెగ్యులర్ గా ఆయన ఫోన్ చేస్తాడు, అవి వస్తాయి ఇవి వస్తాయి అని నీకు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి, ఎన్నో ప్రెజర్స్ నడుస్తూ ఉంటాయి. ఎక్కడ నడుస్తాయి అంటే నీ లోపలే నడుస్తాయి, బయట నుంచి రావు ఇవన్నీ. నీ లోపల గందరగోళం క్రియేట్ అయిపోతుంది, అది వద్దు వద్దు అంటుంటది, నువ్వేమో కావాలి కాదు. ఆత్మ ఏం చేస్తుందంటే లాగుతూ ఉంటది ధర్మశాస్త్రం వైపు. శరీరం ఏం చేస్తుందంటే వెళ్ళు వెళ్ళు, నీ ఉద్యోగం చేసుకో, నీ వ్యాపారం చేసుకో, నువ్వు భార్య పిల్లలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లు అన్నాడు. దేవుని వ్యతిరేకంగా జీవించి సుఖ సంతోషాలు ఎక్కడి నుంచి వస్తాయండి? నాకు అర్థం కాదు, చెప్పండి. దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవించి సుఖంగా ఉండి సాధించినోడు ఎవడు లేడు భూమి మీద. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య నీ ఇంట్లో డాన్స్ చేస్తూనే ఉంటుంది. అర్థమవుతుందా? ఏదో ఒక సమస్య నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, వేటాడుతూనే ఉంటుంది. ఒక సమస్య కాదు ఇంకో సమస్య. పరలోకపు ధర్మశాస్త్రాన్ని కాదని ఎవరైనా సరే, ఏ క్రైస్తవుడైనా ఏ వ్యక్తి అయినా సరే వెళ్ళాడు అంటే అతనికి తెలిసినా తెలవకపోయినా, 10 ఆజ్ఞలు తెలిసినా తెలవకపోయినా, పరిచయం ఉన్నా లేకపోయినా, అర్థమవుతుందా, ఖచ్చితంగా ఆ వ్యక్తి వర్ధిల్లడు. ధర్మశాస్త్రానికి లోబడి, అర్థమవుతుందా, శరీరాన్ని జయిస్తూ, ఈ శరీరం అనే ఈ యొక్క శరీరాన్ని లోపల యుద్ధం చేస్తూ ఈ శరీరాన్ని మనం జయిస్తూ ఎప్పుడైతే 10 ఆజ్ఞలు పాటిస్తామో, అర్థమవుతుందా, నువ్వు తినే అన్నము అది ఏదైనా నేనేం చేస్తాడో దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్ ఏముంది? మనం ఎప్పుడైతే గట్టి నిర్ణయాలు తీసుకుంటామో, మంచిగా ఉండాలని నిర్ణయాలు తీసుకుంటాం, అప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. మంచి గట్టి నిర్ణయం ఎప్పుడే తీసుకుంటామో, అర్థమైందా, రే వాడు దోస్తు మంచోడు కాదురా, లేకపోతే ఈ కుటుంబము ఈ బంధువులు మంచోడు కాదురా, వద్దురా నాయన, దీనివల్ల నష్టమే తప్ప నాకు లాభం ఏం లేదు అని మనం కొన్ని మంచి మంచి నిర్ణయాలు ఏమన్నా తీసుకున్నప్పుడు ఏమంటే ప్రాబ్లమ్స్ నీకు ఎక్కువ అవుతుంటాయి. ఎందుకు? నువ్వు శరీర సంబంధమైన దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు గందరగోళం క్రియేట్ అయిపోయి వద్దు 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 అని ఆలోచన. ఎందుకంటే అవన్నీ కనెక్ట్ అయిపోయి ఉన్నాయి, లోకానికి కనెక్ట్ అయిపోయి ఉన్నాయి, శరీరానికి లోకం కనెక్ట్ అయిపోయింది. అందుకనే ఆత్మ సంబంధమైన మనం చేయిద్దాం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే నీకు ఆటంకాలు వస్తాయి. అందుకనే యుద్ధ భూమిలో ఉన్నాము అంటున్నాను. ఎక్కడ ఉన్నాం మనము? యుద్ధ భూమిలో ఉన్నాం. యుద్ధ భూమిలో ఉన్నప్పుడు యుద్ధములో నువ్వు జయించాలా వద్దా? ఓడిపోతావా? నువ్వు ఓడిపోతే నీ ఇష్టం. ఓడిపోతే ఏమవుతుంది? శరీరానుసారం దాని అర్థం. ఓడిపోయినావంటే శరీరానుసారంగా, జయించినావంటే ఆత్మానుసారంగా. ఓడిపోవడానిక నిన్ను పుట్టించింది? ఓడిపోవడానిక దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు? నువ్వు దేవుని పిల్లలమండి అనడానికి మనకు నోరు రాదు. అంటవా? నేను దేవుని పిల్లలమండి, నేను దేవుని కుమార్తెనండి, నేను ఎలాగ దేవుడి కుమారుడు అవుతావు? దేవుని కుమారుడు నువ్వు ధర్మశాస్త్రమే పాటించినప్పుడు, నువ్వు 10 ఆజ్ఞలు నీ లోపల కనబడనప్పుడు నువ్వు ఎలా దేవుడి పిల్లలు అవుతావు? ఇంపాసిబుల్, కావడానికి వీల్లేదు. నువ్వు ఆజ్ఞలు పాటిస్తూ నువ్వు దేవుని కుమారుడు నేను. మరి దేవుని కుమారుడు ఇంత కష్టాలు వస్తాయని, కష్టాలు వస్తేనే దేవుని కుమారుడు, నష్టం వస్తేనే దేవుని కుమారుడు.
ఆది నుంచి ఎవరినన్నా చూసుకోండి, ఆది నుంచి మీరు ఎవరినన్నా చూసుకోండి, బైబిల్లో ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటించారో వారికి అన్ని కష్టాలే. ఎందుకు? జయించడము అంటారు దాన్ని. అంటే ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు అని అర్థం. యుద్ధం చేస్తున్నాడు అంటే యుద్ధం ఏమైతే రెస్ట్ ఉంటుందా? హ్యాపీగా ఉంటాడా? యుద్ధం చేస్తాడు హ్యాపీగా ఉంటాడా? మరి హ్యాపీగా ఎట్లుంటాడండి యుద్ధ భూమిలో? ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు మనిషి? చచ్చిన తర్వాత హ్యాపీగా ఉండాలి. నువ్వు చచ్చిన తర్వాత పరలోకానికి ఎప్పుడైతే దేవుడు నిర్ణయించిన కాలంలో నువ్వు వెళ్తావో అప్పుడే నీకు రెస్ట్, అప్పుడే నీకు సంతోషం. నువ్వు యుద్ధ భూమిలో ఉండి నాకు సంతోషం కావాలంటే నీ అంత మూర్ఖుడు ఇంకొకటి లేడు, నీ అంత మూర్ఖురాలు ఇంకొకరు లేరు అని అర్థం. యుద్ధ భూమిలో పెట్టాడు దేవుడు. అంటే క్లియర్ రాసిందిగా యోబు కూడా. మళ్ళొకసారి చదవండి, యోబు 7 చదవండి. ఫాస్ట్ గా చదవండి. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలమే, యుద్ధమే అంతే. నువ్వు యుద్ధంలో నిలబడ్డావు, మళ్ళా వెనుకకు తిరిగి చూడొద్దు. నువ్వు ధర్మశాస్త్రం పాటించాలని నిర్ణయం తీసుకున్నావు అంటే ధర్మశాస్త్రం వచ్చినట్టు పాటించాల్సిందే. నువ్వు రూపాయి లేకపోయినా పాటించాల్సిందే, రూపాయి ఉన్నా పాటించాల్సిందే. సమాజం నేను గుర్తించినా పాటించాల్సిందే, నేను గుర్తించకపోయినా పాటించాల్సిందే. నీకు ఉద్యోగం లేకపోయినా పాటించాల్సిందే, నీకు ఉద్యోగం ఉన్నా పాటించాల్సిందే. నీకు వ్యాపారం ఉన్నా పాటించాలి, వ్యాపారం లేకపోయినా పాటించాలి. నీకు భార్య ఉన్నా పాటించాలి, భార్య లేకపోయినా పాటించాలి. ఎందుకంటే నీ ఆత్మ ఇటు లాగుతుంటది, శరీరం అటు లాగుతుంది. తిను, తాగు, సుఖించు, ఎంజాయ్ చేయి అని శరీరం లాగుతుంటది. లేదు ధర్మశాస్త్రం పాటించాలి, 10 ఆజ్ఞలు పాటించాలి, దేవునిలో నేను ఉండాలి, దేవునితో ఉంటూ నేను ఈ భూమి మీద నా పనిని నేను చేసుకోవాలి, నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి అని ఆలోచన. 15 సంవత్సరాల నా జీవితం అదే. గెలుస్తూ 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 వస్తూనే ఉన్నాం. ఎవ్వరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎవ్వరు ఎలాంటి శోధన ఎంత బాధ పెట్టినా సరే, వాళ్ళు మనోళ్ళ బయటోళ్ళ కాదు, ఎవరైనా సరే సక్సెస్ చేస్తూ ఈరోజు మీ ముందు నిలబడ్డా. ఈ ముందు నిలబడ్డాను అంటే నా వెనకాల ఎన్ని బాధలు, ఎన్ని గోతులు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, అవి వర్ణించలేవు, ఊహించలే. ఆ దేవుడే మళ్ళీ సమయ సందర్భాన్ని బట్టి ఆ బాధలు నేను చెప్తాను తప్ప ఒక్కొక్కటి నేను సీరియల్ వైజ్ గా చెప్పలేను. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఆ బాధను చెప్తాను అంతే. జయించడమే నీ ముందు. అంటే నువ్వు ఎప్పుడైతే ఈ శరీరాన్ని జయిస్తావో నువ్వు వీరుడవి, నువ్వు శూరుడవి, నువ్వు దేవుని కుమారుడవి, కుమార్తె అనబడతావు. నీ పనులు నువ్వు చేసుకుంటూ నీకు నచ్చిన సమయంలో, నీకు మెచ్చిన సమయంలో, నీకు అనుకూలంగా సమయంలో దేవుని ఆరాధిస్తా, దేవుని ఆజ్ఞలు పాటిస్తా అంటే అది శరీర సంబంధమైన ఆలోచన తప్ప ధర్మశాస్త్ర సంబంధమైన ఆలోచన కాదు. అది పరలోకపు తల్లిని సంతోషపరచలేదు. ఇంపాసిబుల్. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మీరు లాస్ట్కి ఒక మాట చెప్తారు, పిల్లల్ని కన్నది మనమే కదా. ఆడు అల్లరి చేస్తే కొట్టేది ఎవరు? మనమే. పిల్లల్ని తీసుకొని స్కూల్లో వేసేది ఎవరు? టీచర్ కొట్టుమని చెప్పేది ఎవరు? ఎందుకు? శరీరాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. శరీరాన్ని జయించమని చెప్తుంది ఎవరు? దేవుడే. సేమ్ ఉంటాయి అన్ని, ఏం తేడా ఉండదు. టీచర్కి ఏమో పిల్లాడు మా మాట వింటలేడు, నాకు తగిలించండి. ఇక్కడ మీరు బట్టి, అక్కడ టీచర్లు బట్టి, ఇక్కడ అవునా కదా తల్లిదండ్రులు బట్టి అందరు కొడితే వాడు ఏం కావాలి? క్రమశిక్షణలో ఉండాలా వద్దా? క్రమశిక్షణ ఉండడానికే కొట్టేది, క్రమశిక్షణ ఉండడానికే తిట్టేది.
ఈ పిల్ల ప్రేమ లేదా? మన పిల్లల ప్రేమ ఉండదా? ఉంటుంది. మరి ఎందుకు కొడతావు? టీచర్ కొట్టమని ఎందుకు చెప్తావు? శరీరాన్ని ఇచ్చింది ఎవరు? శరీరం జయించమని చెప్తుంది ఎవరు? జయించకుంటే తంతాన కొడతాని చెప్తుంది ఎవరు? శిక్షిస్తాని దేవుడే. నువ్వు జయిస్తే ఏం చేస్తే ఆశీర్వదిస్తా అంటాడు, జయించకుంటే నీకు శిక్షిస్తా అని చెప్తుండు. ఇంకేముంది? నువ్వు లోకంలో నువ్వేం చేస్తున్నావో పరలోకతన ముందు పరలోకతాన్ని చేసిందే మనం లోకంలో చేస్తున్నాం. తేడా ఏమీ లేదు. అదే గుణం, పరలోకతానికి ఉన్న గుణమే నీకున్నది, వేరే గుణం లేదు నీకు. నువ్వే ప్రేమిస్తావు, నువ్వే కొడతావు, తప్పు చేస్తే నువ్వే తిడతావు, నువ్వే క్రమశిక్షణలో ఉండమంటావు, టీచర్ చెప్తావు. అవునా కదా? కష్టపడి ఉద్యోగం చేసి పని చేసుకొని బ్రతుకు అని చెప్తావు, ఖాళీగా తిరిగితే బేవర్తగా అంటావు, పని చేస్తేనేమో పని మాత్రం అంటావు. మరి అవన్నీ పరలోకపు తండ్రి దీంట్లో అవే రాసింది. పరలోక ఏం చెప్తాను? ఏం చెప్తే అది చేయరా బాబు, నేనేం చెప్తానో అదే చేయి, అదే క్రమశిక్షణ. నేను చెప్పింది నేను చెప్పనిది, నేను చెప్పనిది ఏదైతే నువ్వు చేస్తావో అది పాపం. పిల్లలు తీసుకొని చదువు అని స్కూల్లో వెళ్తే వాడు చదవాలి అంతే. వాడి ధర్మం ఏంది? చదవాలి అంతే. వాడి డ్యూటీ ఏంది? చదవాలి. ప్రొవైడ్ చేసేది ఎవరు? వాడి ఫుడ్, స్కూల్ ఫీజులు, డ్రెస్సులు అన్నీ మనం తల్లిదండ్రులు. పర్లోక నేను ధర్మశాస్త్రాన్ని నేను పెట్టాను కదా, నువ్వేం చేయాలి? నువ్వు చేయాలి అంతే. నీ పని, నీ డ్యూటీ ఏంది? పాటించాలి. నీ శరీరం లాగుతుంది, లోకం లాగుతుంది. వాడు అట్లున్నాడు, వీడు ఇట్లున్నాడు, వాడు అందంగా ఉన్నాడు, ఇచ్చి అందంగా ఉన్నాడు, వాడు ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ కాదు. నేనేం చెప్తున్నాను అది. నీ వర్క్ ఏంటి? నేను చెప్పిందే నువ్వు చెయ్యి, అదే ఆత్మానుసారమైన విధి విధానం. అది పరలోకపు తండ్రిని సంతోష పెట్టే విధానం. అది ఆలోచన చేయండి. ఇప్పుడు గందరూ ఒకడు వచ్చి ఇంకో మాట చెప్తే వాడొచ్చి అవన్నీ వద్దు. 10 ఆజ్ఞలు పాటిస్తున్నావా లేదా? నువ్వు ధర్మశాస్త్రం పాటిస్తున్నావా? పాటిస్తే నువ్వు పరలోకపు తండ్రిని సంతోష పెడుతున్నట్టే. నువ్వు త్వర పాటిస్తున్నావంటే పరలోకపు తండ్రిని సంతోష పెడుతున్నట్టే. అబ్రహాము ఒక్కడే సింగిల్ ఆర్మీ లాగా లోకమంతా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధువులు, మిత్రులు, ఇరుగుపొరుగు అందరూ వ్యతిరేకంగా ఉన్నా ఆయన ఒక్కడు దేవుడి మాటకు లోబడి ప్రయాణం చేశాడు. నువ్వు కూడా అదే మనసు కలిగి ఉండాలి. ఒక్కడే, సింగలే. లే బయలుదేరంటే బయలుదేరాడు, లే ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాడు, ఇక్కడ ఆగాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ మళ్ళీ బయలుదేరు. మరి ఎవరు చెప్పారు? ఎవరి డైరెక్షన్? పరలోకపు తండ్రి డైరెక్షన్. ఇప్పుడు మనకేముంది? అదే డైరెక్షన్. మన లోకాన్ని చూడకూడదు. మన శరీరం ఏమైపోతుంది? ముడతలు పడిపోతున్నాయా? మనం కృంగిపోతున్నామా? మనం అదే ఇవన్నీ ఏమి చూడొద్దు. మనము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామా లేదా, పరలోకపు తండ్రిని సంతోష పెడుతున్నామా లేదా అనే ఆలోచన తప్ప నీకు ఇంకొక ఆలోచన రాదు. సంతోష పెడుతూ పని చేసుకో, సంతోషపడుతూ ఉద్యోగం చేసుకో, సంతోషపడుతూ వ్యాపారం చేసుకో. పరలోకపు తండ్రిని సంతోష పెడుతూ నువ్వు విధి విధానం చేసుకుంటూ వెళ్తావు. అప్పుడు శరీరాన్ని నువ్వు జయించినట్టే. ఈ శరీరాన్ని జయించావంటే నువ్వు లోకాన్ని జయించినట్టు. ధర్మశాస్త్రం పాటించేవాడు ఎక్కడైనా బ్రతకగలడు. పాపం చేసేవాడు ఎక్కడ పడితే అక్కడ బ్రతకలేడు. ఎందుకంటే వానికి శాపం వేటాడుతూ వాడిని చంపేసు. ఆడెక్కడ చచ్చిపోతాడో వాడికి తెలియదు. బైబిల్లో రాసి ఉంది అట్లా. వాడు ఎక్కడ చనిపోతాడో తెలియదు. వాని డెడ్ బాడీని గద్దలు, కాకులు వచ్చి తింటూ ఉంటే ఆ వెళ్ళగొట్టేవాడు కూడా అక్కడ ఉండడంట. లా ప్రకారం జీవించు. నీ శరీరాన్ని చక్కగా డ్రైవింగ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లడమే